వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ డ్రాగన్. కాలేజీ లవ్, బ్రేకప్, కెరీర్ అంటూ ఇలాంటి జనరల్ టాపిక్స్ మీద ఎన్నో సినిమాలు అయితే వచ్చాయి. అయితే ఈ కాన్సెప్ట్లో ఎన్నో చిత్రాలు వచ్చినా యూత్ ఆడియన్స్ ఆదరిస్తూనే ఉన్నారు. ఇలాంటి కాన్సెప్ట్ను తన కొత్త కథనాన్ని జోడించాడు అశ్వత్ మూరిమత్తు. ప్రస్తుతం ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదిస్తూనే ఉన్నారు. ఈ లైన్తో ఓ కామెడీ ఎంటర్టైనర్ తీశాడని ఫస్ట్ హాఫ్ చూసిన ఆడియన్స్ అనుకుంటారు. కానీ చివరి వరకు చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. మన జీవితం బాగుండాలని అడ్డదారుల్లో చేసే పని వల్ల ఇంకొకరి జీవితం నాశనం అవుతుంది అని ఓ మంచి సందేశాన్ని ఇచ్చే ఈ మూవీ అయితే తీశాడని అర్థమవుతుంది. డ్రాగన్ విషయానికి వస్తే అమ్మాయిలు కాలేజీలో చదువుతున్నప్పుడు ఎలాంటి వారిని కోరుకుంటారు, పెళ్లి విషయానికి వస్తే ఎలాంటి వారిని కోరుకుంటారు అని పాయింట్ను కూడా చూపించాడు. కెరీర్ మీద ఫోకస్ పెట్టకపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు, పని పాట లేకుండా బాధ్యతారహితంగా తిరిగే కుర్రాడి పరిస్థితి ఎలా ఉంటుందో చూపించాడు. సినిమా ప్రారంభం బాగానే అనిపిస్తుంది. అలా ముందుకు వెళ్తే కొద్దీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదో చెప్తున్నాడు అనిపిస్తుంది. కానీ అలా ముందుకు వెళ్తున్న కొద్దీ అన్ని ఊహకు అందకుండా సాగిపోతుంటాయి. అసలు 48 బ్యాక్లాగ్స్తో కుర్రాడు ఫేక్ సర్టిఫికెట్తో జాబ్ సంపాదించడం, 3 ఏళ్ళు అదే కంపెనీలో అద్భుతంగా పనిచేయడం, బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ది ఇయర్గా కావటం కూడా నెలకు 3 లక్షలు సంపాదించే రేంజ్ కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇలా ఇవన్నీ చూస్తుంటే నమ్మశక్యంగా అనిపించదు. నిజంగానే అంత టాలెంటెడ్ ఉన్నవాడు అయితే ఆ బ్యాక్లాగ్స్ను క్లియర్ చేసుకోలేడా అన్న అనుమానం వస్తుంది. ఇక ఇలాంటి అనుమానాలు, లాజిక్స్ వస్తే సినిమాను అంతగా ఎంజాయ్ చేయలేరు. ఇలాంటి కొన్ని లాజిక్ లెస్ సీన్లు అయితే వదిలేస్తే ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మళ్ళీ కాలేజీలోకి హీరో అడుగుపెట్టడం, ఆ తర్వాత వచ్చే సీన్లన్నీ కూడా అంతగా మెప్పించవు. అప్పటి వరకు ఏదో ఆశించిన ఆడియన్స్కు నిరాశ కలిగించేలా కాలేజ్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఇక ఈ సినిమా సాధారణంగా ముగుస్తుందని అంతా అనుకునే టైంలో మంచి ఎమోషనల్ టచ్ అయితే ఇచ్చాడు. అప్పటి వరకు హీరోని ఓ ఫ్రాడ్ లాగే అంతా అనుకుంటారు. నా జీవితం బాగుపడేందుకు ఎలాంటి మోసం అయినా చేసేంత చెడ్డవాడిని, కానీ నా లైఫ్ కోసం పక్కోడి జీవితాన్ని నాశనం చేసేంత చెడ్డవాడిని అయితే కాదు అంటూ చివరిలో చెప్పించిన డైలాగ్ ఎమోషనల్గా టచ్ అవుతుంది. సినిమా ఆరంభం మెప్పిస్తుంది. ఇక క్లైమాక్స్ అయితే ఏడ్పిస్తుంది. కానీ మధ్యలో ఉన్న సీన్లు, స్టోరీ అంత మాత్రంగా అయితే మెప్పించవు. థియేటర్ నుంచి బయటకు వెళ్ళే ఆడియన్స్ మాత్రం ఓ సంతృప్తి, ఓ సాటిస్ఫాక్షన్ అయితే బయటకు వెళ్తారు. ఇలా ప్రతి పని పాట లేకుండా ఖాళీగా ఉండే బదులు ఏ డెలివరీ బాయ్గానో పని చేసుకుంటే డబ్బులు వస్తాయి కదరా అని హీరోతో అతని ఫ్రెండ్స్ అంటారు. నేను అలాంటి చీప్ పనులు అయితే నేను చేయనురా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడు. కానీ నిజాయితీగా ఉంటూ ఏ పని చేసినా కూడా ఆత్మ సంతృప్తితో బతకడమే గొప్ప విషయం, మంచి విషయం అని చివరకు తెలుసుకుంటాడు. ఇక చివరిలో కొడుక్కి తండ్రి అండగా నిలబడే సీన్, చెప్పే డైలాగ్ కంట తడిపెట్టిస్తుంది. నటీనటులుగా ప్రదీప్ రంగనాథన్, అనుపమ, కయాదు లోహార్లకు మంచి మాటలు పడ్డాయి. ప్రదీప్ రంగనాథన్ బాడీకి అతను చేసే ఫైట్లకు సంబంధం ఉండదు. కానీ యాక్టింగ్ పరంగా చివరిలో కంట తడిపెట్టించి మెచ్యూర్ యాక్టర్ అనిపిస్తాడు. ఇక అనుపమకు మంచి రోల్ పడ్డట్టు అనిపిస్తుంది. కయాదు గ్లామర్ పరంగా, యాక్టింగ్ పరంగా మెప్పిస్తుంది. ప్రిన్సిపల్ పాత్రలో మిస్గన్ ఆకట్టుకుంటాడు. గౌతమ్ మీనన్ స్థాయికి తగ్గ పాత్ర అయితే డ్రాగన్ మూవీలో పడలేదనిపిస్తుంది. తండ్రిగా నటించిన జార్జ్ మిరియన్ ఎమోషనల్గా యాక్టింగ్గా మెప్పిస్తాడు. హీరో ఫ్రెండ్ పాత్రలు, చోటా డ్రాగన్ క్యారెక్టర్ ఇలా అన్నీ కూడా పర్వాలేదనిపిస్తాయి. టెక్నికల్గా ఈ మూవీకి లియోన్ జేమ్స్ మ్యూజిక్, ఆర్ఆర్ పర్వాలేదనిపిస్తుంది. నికేత్ బొమ్మి కలర్ఫుల్ ఫోటోగ్రఫీ బాగానే ఉంటుంది. ఏజిఎం ఎంటర్టైన్మెంట్ ఈ మూవీకి బాగా ఖర్చు పెట్టి తీశారు. ఆ ఖర్చుని కూడా ప్రదీప్ రంగనాథన్ థియేటర్ రెవెన్యూ ద్వారా రాబట్టుకునేలాగా కనిపిస్తున్నాడు. డ్రాగన్ సినిమా స్టార్టింగ్, ఎండింగ్ అయితే అందరినీ మెప్పించే అవకాశం ఉంది. మధ్యలో కొన్ని బోరింగ్ సన్నివేశాలు అయితే వచ్చాయి. సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ చేసినట్టు అనిపించింది. గాడి తప్పినట్టుగా అనిపించే రైటింగ్, ప్రదీప్ రంగనాథన్కు మాస్ ఇమేజ్ తెప్పించేందుకు అశ్వత్ ఇరికించి పెట్టుకున్న ఫైట్లు, కొన్ని ఎలివేషన్స్ను పక్కన పెడితే డ్రాగన్ అందరినీ మెప్పిస్తుంది. ఓ స్టూడెంట్ ఎలా ఉండకూడదు అనే ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రిన్సిపల్ అదే స్టూడెంట్ను చూపించి ఇలా ఉండాలిరా అని చెప్పే వరకు జరిగే ఈ ప్రయాణం ఆకట్టుకునేలా ఉంటుంది. దిస్ ద రివ్యూ ఆఫ్ డ్రాగన్. ఇలాంటి మోర్ వీడియోస్, రివ్యూస్ వస్తూనే ఉంటాయి మూవీ రిలేటెడ్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.